రూపీస్ ఫుడ్ ఛాలెంజ్. ఈ డిఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ లో ఈ 100 రూపీస్ కి ఎన్ని వెరైటీస్ ఫుడ్ ఐటమ్స్ వస్తాయి, నేనైతే ఏమేమి కొనగలను చూద్దాం. నేనైతే చాయ్ తో స్టార్ట్ చేశాను. ఈ బండి కచ్చాయ్ షాప్ లో చాయ్ అయితే 20 రూపీసే. నాకైతే ఒక చాయ్ సరిపోయింది. మా ఫ్రెండ్స్ మాత్రం ఒక్కొక్కరు రెండు తాగారు. వీళ్ళు నాలాగా ఒక చాయ్ తాగలేదు, ఒక్కొక్కరు 2 తాగారు. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ టేస్ట్ ఎంత బాగుంటుందో. వీళ్ళు ఒకసారి అయితే ఒక సిట్టింగ్ లో 5 చాయ్లు తాగారంట. నేనైతే అసలు నమ్మలేకపోయా. ఇంకా మన దగ్గర 80 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ కోనసీమ బొబ్బొట్లోని షాప్ కనిపించింది. నేనైతే ఒక పూతరేకు తీసుకున్నా. దీని కాస్ట్ 25 రూపీసే. మా ఫ్రెండ్స్ మాత్రం ఒక బొబ్బట్టు తీసుకున్నారు. ఇక్కడ స్పెషల్ ఐటమ్ అయితే నేతి బొబ్బట్టు. దీని ప్రైస్ ఇంతకు ముందు అయితే 25 రూపీస్ ఉంది, ఇప్పుడైతే 30 రూపీస్ అయింది. అంటే అర్థం చేసుకోండి దీని డిమాండ్ ఎంత పెరిగిందో. ఐడియల్ గా ఉండే ఐటమ్ అయితే పూతరేకులు. దీని టేస్ట్ అయితే డీసెంట్ గా చాలా బాగుంది. ఇక్కడ వరకు అయితే బడ్జెట్ 45 రూపీస్ అయింది. ఇంకా మన దగ్గర 55 రూపీస్ అయితే బ్యాలెన్స్ ఉంది. తర్వాత అదే స్ట్రీట్ లో లాస్ట్ కి వచ్చేస్తే ఇక్కడ పల్లెటూరు రుచులని 10 రూపీస్ కు దోశలు ఇస్తున్నారు అన్నయ్య వాళ్ళైతే. నేనైతే 2 దోశలు తిన్నా, నాకైతే సరిపోయింది. బిల్ అయితే 20 రూపీస్ అయింది. ఇక్కడ టేస్ట్ బాగుందని మా ఫ్రెండ్స్ అయితే దోశ పిండి అయిపోయినా గానీ షాప్ వాళ్ళు తెచ్చేంత వరకు వెయిట్ చేసి మరీ తిన్నారు. వీళ్ళు ఆల్రెడీ డిన్నర్ తినేసి వచ్చారు, అయినా కానీ ఈ టేస్ట్ అసలు ఆగలేకపోయారు. ఇక్కడ వరకు అయితే బిల్ అయితే 65 అయింది. ఇంకా మన దగ్గర 35 రూపీస్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు తింటూనే ఉన్నాం. లాస్ట్ లో ఏదైనా తాగుదామని చూస్తూ వెళ్తుంటే మాకైతే ఈ షాప్ కనిపించింది. ఇక్కడైతే అన్ని రకాల ఫ్రూట్స్ అయితే జ్యూస్ చేసిస్తారు. నాకైతే పైనాపిల్ జ్యూస్ అంటే ఇష్టం, కానీ మన బడ్జెట్ లో మాత్రం ఇక్కడ పప్పాయ జ్యూస్ అయితే ఉంది. వాటర్ మెలన్ జ్యూస్ కూడా 30 రూపీసే, కానీ కొంచెం తిక్కుగా తాగుదామని నేనైతే పప్పాయ జ్యూస్ చెప్పాను. నేనైతే చెప్పి మరీ షుగర్ తక్కువేమని చెప్పా. అందుకని టేస్ట్ అయితే కొంచెం యావరేజ్ గా ఉంది. లేకపోతే షుగర్ ఎక్కువ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుండేది. నాకైతే స్టార్టింగ్ నుంచి టీ అయితే 20, పూతరేకులు అయితే 25, దోశలు అయితే 20 అండ్ లాస్ట్ లో రియల్ ఫ్రూట్ థిక్ జ్యూస్ అయితే 30 రూపీస్. టోటల్ అయితే నాకు 95 రూపీస్ అయితే అయింది. ఇంకా నా దగ్గర 5 రూపీస్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఈ డిఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తిన్న తర్వాత మీ స్టమక్ అయితే ఖచ్చితంగా ఫుల్ అవ్వాల్సిందే. మీరు డిఎల్ఎఫ్ లో ఏం ట్రై చేశారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.